తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఖర్చులు ఎక్కువ, ఆదాయం తక్కువ. ఉద్యోగస్తులకైతే అవమానపడ్డము లేదా అంటే ఇబ్బందికరమైన వాతావరణంలో ఈరోజు గడపవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు నష్టాలు ఎక్కువ కనబడుతున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. ఒక కీలకమైన విషయం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది. తర్వాత విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక కొంతమందికి మిశ్రమ ఫలితాలు, కొంతమందికి పరాజయము అంటే సక్సెస్ లేని పరిస్థితి కనబడుతోంది. నిరాశ చెందకండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక క్షేత్ర దర్శనము, ప్రయాణాలు కనబడుతున్నాయి. రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక ఈ రాశిలో ఉండేవారు ఈ రోజు మాటకు మాట కాకుండా జాగ్రత్తలు పాటించండి, వాదనకు దిగకండి. పరిహారంగా ఈ రోజు మీ ఇష్ట దైవం ఆలయానికి వెళ్ళి అక్కడ మీ పేరిట ఏదైనా ఒక వస్త్రం కానీ, వస్తువుని కానీ లేదా అంటే ఆహారాన్ని కానీ దానంగా ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా అదనపు లాభాలు వచ్చేటట్టుగాను, ఆర్థిక స్థితి పెరిగేటట్టుగాను గోచరిస్తోంది. అయితే వ్యాపారస్తులకు మాత్రము కొంత ఇబ్బందికరమైన వాతావరణము, నష్టాల్లోకి వెళ్ళేటట్టుగాను కనబడుతోంది. మీరు కొత్తగా ఈ రోజైతే ఏది ప్రారంభించకండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క సహచరులతోనూ మీ పై అధికారులతోనూ ఇబ్బంది పడ్డం కనబడుతోంది. దీంతో పాటుగా కొంతమంది పరిస్థితులు ఏమైనప్పటికీ ఉద్యోగాన్ని వదిలి వెళ్ళవలసిన పరిస్థితి కనబడుతోంది. లేదా అంటే మీరు కొంత గ్యాప్ తీసుకోవాల్సిన స్థితి కూడా గోచరిస్తోంది. అది అనారోగ్యం వల్ల కావచ్చు, లేదా మరి ఇతర పరిస్థితుల వల్ల కావచ్చు. ఒక లాంగ్ గ్యాప్ తీసుకోవాల్సినట్టుగా సూచన కనబడుతోంది. విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక వాళ్ళకి ఇబ్బందికరమైన అంటే పరాజయం కానీ, లేదా సక్సెస్ అవ్వకపోవడం కానీ, లేదా ఫెయిల్ అవ్వడం కానీ ఇలాంటివి కనిపిస్తున్నాయి. నిరాశ చెందే ప్రయత్నం చేసుకోకండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక జీర్ణ వ్యవస్థకు సంబంధించి, హృదయానికి సంబంధించిన ఇబ్బందులు తలెత్తేటట్టుగా ఉంది. డాక్టర్ పర్యవేక్షణకు వెళ్ళండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కొంత అస్తవ్యస్తంగాను, గందరగోళంలోను, మాట పట్టింపులతోనూ, అపార్థాలు, అనుమానాలతో ఈ రోజు గడిపేటట్టుగా కనబడుతోంది. అయితే రాజకీయ పరంగా చూసినట్టయితే జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. మీకు చెప్పదగిన పరిహారము, మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అక్కడ మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే కొంత మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా లాభాలు, పెట్టుబడుల్లో లాభాలు, వ్యాపారంలో లాభాలు, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ప్యాకేజీ పెరగడము కనబడుతోంది. విద్యార్థులకు సక్సెస్ అయ్యే అవకాశము, విదేశాలు వెళ్ళి అక్కడ చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక చిన్న చిన్న ఇబ్బందులే తప్ప పెద్దగా నష్టపోయేటట్టుగాను, పెద్దగా ఇబ్బంది పడే పరిస్థితులు అయితే ఈ రోజు కనిపించడం లేదు. రాజకీయ పరంగా చూసినట్టయితే అన్ని విధాలా మీకు ఈ రోజు సక్సెస్ఫుల్ డే అని చెప్పొచ్చు. మీకు చెప్పదగిన పరిహారము, గురు సంబంధిత ఆలయాలను దక్షిణామూర్తి కానీ, షిరిడి సాయిబాబా కానీ, లేదా అంటే హయగ్రీవ ఆలయాలు కానీ ఇలాగా ఏదైనా గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.